ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో కేటీఆర్ సమావేశం అవుతుంది. గంటన్నర పాటు భేటీ కొనసాగింది. కవిత అంశాన్ని బయట మాట్లాడొద్దని కేసీఆర్ ఆదేశించినట్లు సమాచారం. ఇక ఫామ్ హౌస్ నుంచి కేటీఆర్ వెళ్లిపోయారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో కేటీఆర్ సమావేశం ముగిసింది. గంటన్నర పాటు భేటీ కొనసాగింది ఇద్దరి మధ్య. కవిత అంశం ఏదైతే ఉందో దాన్ని బయట మాట్లాడొద్దని కేసీఆర్ అటు కేటీఆర్ కి ఆదేశించినట్లు కూడా సమాచారం అందుతుంది. ఫామ్ హౌస్ నుంచి కేటీఆర్ వెళ్లిపోయారు. దానికి సంబంధించిన విజువల్స్ మనం టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో అటు కేసీఆర్ తో సమావేశానికి ఆ కేటీఆర్ వెళ్లటం మనం చూసాం. ఇక దాని తర్వాత ఇద్దరి మధ్య సుమారు 4 గంటల పాటు కూడా చర్చా సమావేశాలు కొనసాగినాయి. అయితే కవిత ఏదైతే లెటర్ బయటకు వచ్చిందో కవితకు సంబంధించి ఆ లేఖకి సంబంధించిన బయటికి రావటం అంశం ఏదైతే ఉందో అది వచ్చిన తర్వాత ఇప్పుడు ఇద్దరు కలిసి ఈ సమావేశం ఏర్పరచుకోవడం కూడా కీలకంగా మారింది. ఇక ఈ భేటీలో ఇరువురు సుమారు గంటన్నర పాటు కూడా భేటీ కొనసాగినట్లు కూడా మనం చూస్తున్నాం. కవిత అంశాన్ని ముఖ్యంగా ప్రస్తావించారు. కవిత అంశం ఎక్కడా కూడా బయట మాట్లాడొద్దు అని చెప్పి కూడా కేటీఆర్ కి కేసీఆర్ ఆదేశించినట్లు కూడా మనకి సమాచారం అందుతుంది. ఇక ఫామ్ హౌస్ నుంచి ఇప్పుడు ప్రస్తుతానికైతే కేటీఆర్ వెళ్లిపోయారు. ఇక ఈ సమావేశంలో భాగంగా అటు కాళేశ్వరం కమిషన్ విచారణకు సంబంధించిన అంశాన్ని కూడా ప్రస్తావించినట్లు తెలుస్తుంది. దాని గురించి కూడా ఇరువురి మధ్య సుదీర్ఘంగా చర్చ నడిచినట్లు కూడా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ అటు కేసీఆర్ కేటీఆర్ మధ్య జరిగిన ఈ సమావేశంలో పలు కీలక అంశాల గురించి చర్చించారు. మొదటిది కాళేశ్వరం కమిషన్ విచారణకు సంబంధించి అయితే, రెండోది కవిత లెటర్ కి సంబంధించి ఎలా లీక్ అయింది, అసలు ఎవరు లీక్ చేశారు ఏంటి, ఈ అంశం గురించి ఎలా రియాక్ట్ అవ్వాలి ఏంటి అనేది కూడా అటు కేటీఆర్ కి సూచించడం కూడా జరిగింది కేసీఆర్. ఇక ఆ లెటర్ కి సంబంధించిన అంశం కానీ కవితకి సంబంధించిన ఏ విషయమైనా కానీ బయట మాట్లాడొద్దు, ఎక్కడ చర్చించొద్దు అని చెప్పి కూడా కేసీఆర్ కేటీఆర్ కి ఆదేశించినట్లు కూడా మనకు తెలుస్తుంది. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో కేటీఆర్ సమావేశం ముగిసింది. అయితే ఈ రోజు ఇరువురి మధ్య సుమారు గంటన్నర పాటు కూడా ఈ భేటీ కొనసాగింది. ఇక ఈ భేటీలో భాగంగా పలువైన విషయాల గురించి మాట్లాడినట్లు తెలుస్తుంది. పలు విషయాల గురించి చర్చించారు ఇద్దరు కూడా. అదేవిధంగా తాజా రాజకీయ పరిణామాలపైన కూడా ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు కూడా తెలుస్తుంది. ఇక ప్రధానంగా కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరవ్వాలా లేదా, ఒకవేళ హాజరవ్వకపోతే ఇంతకు ముందు ఏ విధంగా అయితే హైకోర్టును ఆశ్రయించారో ఇక అదే విధంగా ఇప్పుడు కూడా విచారణకు హాజరవ్వకుండా కోర్టును ఆశ్రయించే దిశలో ఏమైనా ఉన్నారా, అయితే ఏ విధంగా ముందుకు వెళ్ళాలి కాళేశ్వరం అంశానికి సంబంధించి అని కూడా ఇద్దరి మధ్య చర్చ జరిగింది. ఇక దాంతో పాటు ఏదైతే కవిత లెటర్ లీక్ అయిందో ఆ లెటర్ గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఎవరు ఆ లెటర్ని లీక్ చేయడం జరిగింది, అసలు కవిత ఎప్పుడు లెటర్ రాయడం జరిగింది, ఎందుకు ఏ కారణం చేత ఆ లెటర్ని బయటకు లీక్ చేశారు అని చెప్పి కూడా ఇరువురు మధ్య చర్చా సమావేశంలో భాగంగా జరిగినట్లు కూడా మనం చూస్తున్నాం. ముఖ్యంగా కవిత అంశాన్ని బయట మాట్లాడొద్దని కేసీఆర్ ఆదేశించినట్లు కూడా తెలుస్తుంది కేటీఆర్కి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి దుర్గారెడ్డి అందుబాటులో ఉన్నారు. రైట్ దుర్గారెడ్డి, గంటన్నర పాటు కొనసాగిన సమావేశంలో పలు సూచనలు అటు కేటీఆర్కి చేసినట్లు కూడా కేసీఆర్ మనకు తెలుస్తుంది. అందులో ముఖ్యంగా కవిత అంశాన్ని ఎక్కడ మాట్లాడొద్దు అని ఆదేశించడం జరిగింది. ఎలా చూడొచ్చు అనేది దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు వ్యవసాయ క్షేత్రంలో మాత్రం మాజీ మంత్రి సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ తో గంటన్నర సేపు చర్చలు జరిగినాయి. అంటే దాదాపు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశము, ఆ తర్వాత కూడా ఆ కవిత రాసిన లెటర్ పై కూడా మీడియాలో ఎక్కడ కూడా ఎవరు కూడా మాట్లాడదని చెప్పి కొంత చర్చ నేపథ్యంలో తాను వేసిన లెటర్ రాసిన సారాంశాలు కావచ్చు, పార్టీలో జరుగుతున్న చర్చ విషయమే కావచ్చు, ఎక్కడ కూడా మీరు ఎవరు కూడా మాట్లాడవద్దు, ఆ విధంగా ఒకవేళ ముందుకెళ్లాలనుకుంటే ఏ విధంగా ముందుకెళ్లాలని కూడా ఆ కేటీఆర్ కొంత ప్రణాళిక తయారు చేసి కొంత ఏ విధంగా ముందుకెళ్తే బాగుంటుందని చెప్పి కూడా ఆ గంటన్నర సమయంలో కొంత కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో ఆ చర్చ జరిగిన మాట వాస్తవమే. కానీ తాను మాత్రం ఇక్కడ తెలంగాణ భవన్ వెళ్ళిన తర్వాత రేపా లేకుంటే ఎల్లుండా మీడియా సమావేశం పెడతారా, లేకుంటే కాళేశ్వరం జస్టిస్ గోపి ఇచ్చిన కమిషన్ ముందు హాజరైన మాత్రం అంటే
దుర్గారెడ్డి, మీ వాయిస్ కట్ అవుతుంది, కొంచెం క్లియర్ గా సిగ్నల్ వచ్చే దగ్గర రండి. అయితే కొంత ఆలోచనలు కూడా రత్న మనకు వచ్చి వ్యవసాయ క్షేత్రం ఎర్రవెల్లి కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో మనం ముందు ఉన్నాము. ఇక్కడ మాత్రం గంటల సేపు నుంచి మాజీ మంత్రి కేటీఆర్ తో పాటు కేసీఆర్ అక్కడ భేటీ సంతరించుకుంది ఉత్కంఠ నెలకొందని చెప్పవచ్చు. ఇక్కడ చూస్తే మనము దాదాపు ఇక్కడ గంటన్నర సమయంలో కేటీఆర్ తో ఏం మాట్లాడారు, ఆ కవితకు సంబంధించిన లెటర్ పై కావచ్చు లేకుంటే కాళేశ్వరము ఇచ్చిన నోటీసులపై స్పందించాల్సిన అవసరం ఉంది కనుక ఆ దిశగా ముందుకెళ్లాలి. ఆ పార్టీలో కొంత అయితే టీఆర్ఎస్ పార్టీలో జరిగిన తర్వాత రైతు సభకు సంబంధించిన విషయమే కావచ్చు. అంతకుముందు 2001 నుంచి 2025 జరిగిన రైతు సభలకు కూడా కేటీఆర్ క్లారిటీ ఇవ్వలేకపోయారు. ఆ కేటీఆర్ క్లారిటీ ఇవ్వలేకపోతే కూడా కవిత పెట్టిన ఆ లెటర్ పై కొంత చర్చ జరిగిన మాట ముఖ్యమని చెప్పవచ్చు. ఆ తర్వాత కూడా ఈ యొక్క కమిషన్ ఇచ్చినాక ఆ నివేదిక నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా అయిన తర్వాత ముందుకు వెళ్ళాలా లేకుంటే ముందు అక్కడికి వెళ్ళాలనే కొంత ప్రాణానికి కూడా ఆ చర్చలో సారాంశం అంటే చేసుకున్నట్టు తెలుస్తుంది. దీంతో పాటు ఆ తెలంగాణ భవన్కి వెళ్ళిన తర్వాత కవితపై కొంత చిన్న విషయాన్ని కూడా పార్టీలో జరుగుతున్న గందరగోళానికి పురుషా పెట్టాలన్నా లేకుంటే ఎలా ముందుకెళ్లాలని కూడా ఆ మీడియా ముందుకెళ్లడం కావచ్చు లేకుంటే పార్టీ జరుగుతున్న చర్చను ఎలా విధంగా ఆ పురుషా పెట్టాలనే విషయం కూడా కొంత చర్చ జరిగిన మాట వాస్తవం తెలుస్తుంది. ఇక్కడ నిజంగా కూడా కేటీఆర్ తో కేటీఆర్ భేటీ అయిన తర్వాత గంటల తర్వాత మీడియా మాటలు కూడా వెళ్ళిపోవడం జరిగింది. ఇక్కడ చూస్తే జూన్ 5 ఈ రోజే June 2 నాడు రాష్ట్ర ఆ దినోత్సవ సందర్భంగా మేము కొత్త పార్టీ గంట ఆ కవిత వచ్చిన మీడియాలో కూడా పురుషా పెడతారా లేకుంటే కవితను చెప్పి ఫామ్ హౌస్ పిలిపించుకుంటారా లేకుంటే కవితతో నేరుగా ఇంటికి వెళ్ళి మాత్రం కేటీఆర్ భేటీ మాట్లాడతారని కూడా మనం వేసుకోవాల్సిన అవసరం అయితే తెలుస్తుంది. దీంతో ఇక్కడ చూస్తే నిజంగానే ఒక లెటర్ వచ్చిన తర్వాత ఫామ్ హౌస్ కేసీఆర్ కి వచ్చిన తర్వాత లెటర్ ఇట్లా బయటకు వెళ్ళింది, ఏ విధంగా లీకేజ్ అయింది. తర్వాత ఆ విషయం కూడా ఆ పార్టీ చర్చలు జరుగుతున్న ప్రస్తావన కూడా పురుషా పెట్టాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కూడా మీడియా ముందుకు వెళ్లాల్సినప్పుడు ఎవరు వెళ్తే బాగుంటుంది, ఎలా వెళ్తే బాగుంటుంది. ఆ తర్వాత కాళేశ్వరంతో పాటు అంటే 69,000 కోట్ల నుంచి 97,000 కోట్ల వరకు అంటే 84,000 కోట్లు కూడా ప్రభుత్వం బ్యాంకుల గ్రాఫిక్స్ వస్తుంది. దాంతో పాటు అయితే ముందుకెళ్ళాలంటే దానికి నివేదిక తయారు చేసుకోవాలి. ఆ దిశగా మనం ప్లాన్స్ ప్రకారంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది కనుక మనం ఆ దిశగా ముందుకెళ్లాలని చెప్పి కూడా వాళ్ళకి చర్చ జరిగినట్టు తెలుస్తుంది. దీంతో పాటు నిజంగా తెలంగాణ భవన్కి వెళ్ళిన తర్వాత రాష్ట్ర మాజీ మంత్రి ఆ తర్వాత కేటీఆర్ స్పందిస్తారా లేకుంటే దీనికి ఎవరన్నా మంది తర్వాత ఈ రోజు కానీ రేపు కానీ ఎప్పుడు చర్చిస్తారా, సమావేశం మళ్ళీ కూడా రాజకీయ నాయకులు అంటే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ మాట్లాడతారా అని కొంత సమయం అయితే పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. రత్న రైట్ దుర్గారెడ్డి, మీరు చెప్పినట్లుగానే ప్రధానంగా 2 అంశాల గురించి మాట్లాడినట్లు ఈ సమావేశంలో మనకు అర్థమవుతుంది. ఒకటి కవిత విషయం, రెండోది కాళేశ్వరం సంబంధించి. అయితే వీటి గురించి ఏదైతే కేసీఆర్తో జరిగిన ఆ చర్చలు కానీ వాటన్నిటి గురించి ఒక క్లారిటీ ఇచ్చేయడానికి అటు మీడియా సమావేశం ఏమైనా ఏర్పాటు చేసే అవకాశం ఉందా, దీని తర్వాత మాట్లాడే అవకాశం ఉందా కేటీఆర్ ఏమన్నా? అంటే కవిత లెటర్ తర్వాత రత్న మనం చూస్తే ఇక్కడ మాత్రం 2 రోజుల్లో అవుతుంది. అంటే అమెరికా నుంచి కవిత వచ్చిన తర్వాత ఆమె మీడియా సమావేశం మాట్లాడడం జరిగింది. దాని తర్వాత కూడా ఎక్కడ చర్చలు అక్కడనే అయిపోయినాయి. నిజంగా దానిపై వాళ్ళు మాట్లాడుతున్నారా లేకుంటే ఒకవేళ ఎవరు కూడా పార్టీ విషయంలో కావచ్చు లేకుంటే వచ్చిన విషయంలో కానీ ఎవరు కూడా ముందుకెళ్లి మీడియాతో మాట్లాడుతూ తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పి కూడా వాళ్ళ కొంత చర్చ జరిగిన మాట వాస్తవం తెలుస్తుంది. నిజంగా చర్చల సారాంశం చూస్తే 2 ప్రధాన అంశాలు, ఒకటి కాళేశ్వరము జస్టిస్ కమిషన్ నోటీసులు, ఆ తర్వాత లెటర్ పై ఈ 2 విషయాలు పూర్తిగా పురుషా పెట్టి ఏ విధంగా ముందుకెళ్లాలి అంటే దాదాపు కమిషన్ ముందు హాజరైనప్పుడు ఆ రోజు అంటే 2016 నుంచి 2020 వరకు జరిగిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ అంచనా పెరగడమే కావచ్చు, ప్లాన్ ప్రణాళికలు ఎక్కడ తప్పు జరిగింది, అక్కడ ఏ విషయంలో మనం ముందుకెళ్ళలేకపోయాం, ముందుకెళ్తే ఇక్కడ జరిగిందనే విషయం కూడా పూర్తిగా మనం చర్చతో వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఆ దిశగా ఎక్కడ కూడా మనం మిగతా ప్రతిపక్ష అధికార పార్టీ వాళ్ళకి కావచ్చు ఇంకా ప్రతిపక్షాలకు సంబంధించిన వాళ్ళకి మనం ఇచ్చే సమావేశం అయితే పార్టీలో బలోపేతం చేసుకుంటూ ఒక సందేశాన్ని ముందుకెళ్లే ఉద్దేశంతో ఒక ప్లాన్ కోసం ఇక్కడ చర్చ జరిగిన మాట వాస్తవమే తెలుస్తుంది. దీంతో పాటు ఈ 2 సారాంశాలు అంటే కవిత లెటర్ పై పురుషా పెట్టచ్చా లేకుంటే కవిత June 2, 2వ తారీఖు నాడు మాత్రం పార్టీ పెట్టే అవకాశాలు ఉన్నాయా, ఆ దిశగా ముందుకెళ్తున్నారా అని కూడా కొంత చర్చ జరుగుతుంది. అంటే మీడియాలో వచ్చిన సారాంశమే కావచ్చు లేకుంటే కవిత నిజంగానే పార్టీ పెట్టబోతుందని కూడా ఉత్కంఠ నెలకొంది. అంటే ఒక పార్టీ టీఆర్ఎస్ పార్టీ కొంత చర్చ జరుగుతుంది. అంటే నిజంగానే లెటర్ ఇచ్చిన కనుక వీళ్ళు స్పందించకపోతే ఖచ్చితంగా పార్టీ అంటే కవిత ముందుకెళ్లి ఎమ్మెల్సీ పార్టీ పెట్టబోతుందని చెప్పి అంటే నిజంగా వీటన్నిటి కూడా పురుషా పెట్టడానికి మాత్రమే కేటీఆర్ ఈ రోజు ఆ కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో ఒక గంటన్నర సేపు ఆ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో పలు నిర్ణయాలు కీలకంగా తీసుకోవడం జరిగింది. కాళేశ్వరం సంబంధించిన ప్రణాళిక పరిగణ
పెరిగిన అంచనా కావచ్చు, ఆ తర్వాత కుంగుబాటు సంబంధించిన విషయమే కానీ రేపు పొద్దున జస్టిస్ జోషి ముందు ఏ విధంగా ముందుకెళ్ళాలి, లేకుంటే లీగల్ గా వెళ్ళాలా, లేకుంటే ఎట్లయితే బాగుంటుందని చెప్పి కూడా ఎవరు కూడా ముందుకెళ్ళి ఆ మాట్లాడినట్టయితే కొంత మీడియా ప్రభావం మన పార్టీపై పడే అవకాశం ఉంది కనుక ఖచ్చితంగా నిర్ణయాత్మకంగా వెళ్ళాలని కొన్ని సూచనలు సలహాలు చేసినట్లు మనకైతే తెలుస్తుంది రత్న. రైట్, థ్యాంక్ యూ దుర్గారెడ్డి.